స్విఫ్ట్ డిజైర్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ నేమ్ 2012 అన్నమాట. దాదాపు ఒక 13 ఇయర్స్ బ్యాక్ మోడల్. అప్పట్లో డిజైర్ ఎలా ఉందో చూడండి. టైర్లను నీట్గా వేసుకొని ఉంచారు. నీట్గా అయితే బాగుంది. వైట్ కలర్ చూడడానికి అయితే సూపర్ ఉంది. మారుతి సుజుకి 13 ఇయర్స్ బ్యాక్. ప్రజెంట్ 2025 కదా, 2012 అనమాట. ఇది రిటర్న్ కెమెరా కూడా ఉంది. వీళ్ళు ఎక్స్ట్రా బిగించుకున్నారంట, ఎక్స్ట్రా ఛార్జెస్. ఎంతైనా ఇంటి వెహికల్స్ అండి, నీట్గా పెట్టుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కార్ అనమాట ఇది. చూడ్డానికి మాత్రం సూపర్ ఉంది. 13 ఇయర్స్ బ్యాక్. సో వీడియో తీయాలనిపించి వీడియో తీశాను. నాకైతే కార్ బాగా నచ్చింది. చూడ్డానికి మాత్రం బీభత్సంగా ఉంది. అయితే డీజిల్ వెహికల్ అయితే ప్రజెంట్ అయితే లీటర్కి 20 కిలోమీటర్ వస్తుందని చెప్తున్నాడు అంకుల్. బాగానే ఉంది కారు చూడ్డానికి అయితే. ఇప్పుడున్న ప్రజెంట్ వెహికల్స్తో పోలిస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ అయితే డీజిల్ అనమాట. ప్రజెంట్ అంతా మోస్ట్లీ పెట్రోలే యూజ్ చేస్తున్నారు కదా. ఇది వైట్ అయితే చూడడానికి చాలా అఫీషియల్గా అయితే ఉంది. చూడడానికి టాప్ అండ్ మోడల్ లాగా ఉంది. అలై వీల్స్ అనమాట. ఇంకా లోపలికి ఇంటీరియర్ విషయానికి వస్తే లోపల చూడండి, పవర్ విండోస్ అన్నీ ఉన్నాయి. కీ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న డిజైర్ మోడల్స్ కూడా ఇలాగే ఉంది. అలారం సౌండ్ అంత డిఫరెంట్గా అయితే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఏబీసీ అనమాట. యాక్సిలరేటర్, క్లచ్, బ్రేక్. ఇదైతే కొంచెం స్టీరింగ్ పెయింట్ పోయినట్టయితే కనిపిస్తుంది ఇండికేటర్స్ దగ్గర. ఇక్కడ కార్లో ఏంటంటే ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకున్నారు. వై? బికాస్ దే ఫిట్టింగ్ ఆన్ ద రిటర్న్ కెమెరా కోసం వాళ్ళు ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే వేసుకున్నారు. ప్రజెంట్ న్యూట్రల్లో ఉన్నట్టుంది వెహికల్ అయితే. హ్యాండ్ బ్రేక్ అండ్ డాష్ బోర్డ్ చూడండి. కింద అయితే వుడ్ కలర్తో డిజైన్ అయితే సూపర్ ఉంది. వుడ్ కలర్ అండ్ స్పీకర్స్ అయితే 4 సైడ్స్ 4 డోర్స్కి అయితే అవైలబిలిటీ ఉంది. దీనికి సీట్స్, ఇంకో విషయం ఏంటంటే సీట్స్ ఫ్రంట్ బ్యాకే కాకుండా అడ్జస్టబుల్ కూడా అవుతుందన్నమాట. అప్ అండ్ డౌన్ అనమాట. అప్ డౌన్. ఇక్కడ వీళ్ళు గోల్డ్ వినాయకుడిని అయితే మెన్షన్ చేసి పెట్టారు. చూడడానికి బాగుంది. సీట్స్ అయితే బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ కాదు, ఒక క్రీమ్ స్ట్రక్చర్ లాగా వైట్ కలర్ లాగా ఉంది. ఇది బ్యాక్ పుష్ అవ్వడానికి. ఇదైతే అప్ డౌన్. ఇప్పుడు వచ్చే కార్లకు లేదనుకుంటా, ఐడియా అయితే లేదు, ఏమో చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ సీట్స్. ఇప్పుడు వచ్చే కార్స్కి అయితే మిడిల్లో ఏసీ కూడా వస్తుందన్నమాట. అదొక లేటెస్ట్ ఆప్షన్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత, 13 ఇయర్స్ తర్వాత చాలా అప్డేట్ అయ్యింది కార్ అయితే. ఇప్పుడు చాలా ఫీచర్లు అయితే వచ్చాయి. చూడండి, ఇక్కడ లేబుల్ కూడా ఉంది డీజిల్ అని చెప్పి. ఇటు సైడ్ డోరు, ఇది ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన సీట్ అనమాట. ఇక్కడ వాటర్ గ్లాస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్. ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడున్న కార్లకి అస్సలు ఇట్లాంటి ఆప్షనే లేదు. ఇంకోటి ఎయిర్ బ్యాగ్స్ కూడా, ఏదో సాస్ ఎయిర్ బ్యాగ్స్ అంట, SAS. టోటల్గా ఈ 4 సీట్స్ లాగా కనిపిస్తుంది చూడడానికి అయితే. ఇంటీరియర్ కూడా బాగానే ఉంది చూడడానికి. కలర్ బిస్కెట్ కలర్ తెలియట్లేదు, ఏదో అంటే లైవ్లో చూస్తున్నప్పుడు ఒక కలర్ ఉంది, వీడియోలో చూస్తే ఒక కలర్ లాగా ఉంది. క్లారిటీగా చెప్పలేకపోతున్నాను కలర్ అయితే. సో కార్ కలర్ అయితే వైట్ అండి. బయట